హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియని కథలు. ఈరోజైతే నేను మృత్యుంజయ్ అనే థ్రిల్లర్ మూవీని అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఈ మూవీలో అయితే ప్రతి సీను థ్రిల్లింగ్గానే అనిపించింది నాకైతే. ఇదైతే తెలుగులో ఉందండి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో కూడా మనకి స్క్రోల్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక సినిమాలోకి వెళ్దాం. ఫస్ట్ సినిమాలో అచ్యుత్ శర్మ అనే వ్యక్తిని అయితే చూస్తాం. అచ్యుత్ శర్మ జాబ్ నుంచి ఇంటికి వస్తుండగా ఎవరో తనని ఫాలో అవుతున్నాడు అని కనిపిస్తూ ఉంటుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఉండరు. అచ్యుత్ తన ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కూతురు అంజలి ఉంటుంది. అంజలితో మాట్లాడి అంజలిని ఎత్తుకొని లోపలికి వెళ్తాడు. కానీ అంజలి కూడా ఆ చీకట్లో ఏదో చూస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ ఎవరు ఉండరు. కానీ అంజలి కూడా ఏమీ చూడదు. సీన్ ఇక్కడి నుంచి కట్ చేస్తే మనకైతే హీరో వస్తాడండి. హీరో పేరు మృత్యుంజయ్. అందరూ జై అని పిలుస్తూ ఉంటారు. తన పని వచ్చి వెళ్ళి చనిపోయిన వాళ్ళని ఫోటో తీసి అది పేపర్లో వేయించడం. దాని ద్వారా అయితే తనకైతే డబ్బులు వస్తాయండి. ఇదే తన జాబు. ఇక్కడ జైకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి మనకు ఒక కస్టమర్ ఉన్నాడని చెప్తాడు. అప్పుడు జై వెంటనే ఆ కస్టమర్ గురించి అడుగుతాడు. అది కస్టమరు ముస్లిం వ్యక్తి అని చెప్తాడు. అప్పుడు జై కూడా ముస్లిం వ్యక్తిలాగా ముస్లిం డ్రెస్ వేసుకుని రెడీ అవుతాడు. తను ఫస్ట్ చనిపోయిన వ్యక్తి చుట్టూ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత అక్కడ ఫొటోస్ క్లూస్తో చనిపోయిన వ్యక్తి గురించి తెలుసుకుంటాడు. తర్వాత తను యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వ్యవహరించి అయ్యో చనిపోయిన వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పి నేను ఫ్రెండ్స్ అని చెప్పి తను చిరకాలం ఉండాలి అని చెప్పి ఫోటోని అయితే మాత్రం పేపర్లో వేయించడానికి తను 500 రూపాయలు అక్కడ పెడతాడు. పాపం మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా అలాగే డబ్బులు వేస్తారు. మొత్తం ఆ డబ్బులన్నీ తీసుకువెళ్ళి కంపెనీ మేనేజర్తో కలిసి ఆ ఫోటోని అయితే పేపర్లో వేస్తూ ఉంటాడు. ఇదే మన హీరో గారి జాబు ఇలా మేనేజర్ దగ్గరికి వెళ్ళాక మేనేజర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 6 monthsకి నీవు నాకు 300 ఫొటోస్ అయితే వేయించావు, నువ్వు చాలా గ్రేట్ జై అని చెప్తాడు. కానీ జైకి అయితే మాత్రం ఈ జాబ్ అయితే అసలు ఇష్టం ఉండదు. తనకి క్రైమ్ బ్యూరోలోకి వెళ్ళి క్రైమ్ రిలేటెడ్ జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ మన మేనేజర్ అంటాడు, అయ్యో నీకు అంత క్వాలిఫికేషన్ కానీ నాలెడ్జ్ కానీ లేదయ్యా, నీకు అవ్వదని చెప్తాడు. జై అక్కడి నుంచి వెళ్తాడు. తిరిగి తను జాబ్ చేసుకుంటాడు. ఒక రోజు అయితే జైకి తన ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఒక కస్టమర్ ఉన్నాడని. జై అక్కడికి వెళ్తాడు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన అచ్యుత్ శర్మ యొక్క శవం ఉంటుంది. ఇక్కడ చనిపోయింది అచ్యుత్ శర్మ. చాలా బాధగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అచ్యుత్ శర్మ గురించి చాలా బాగా చెప్తూ ఉంటారు. ఇతను నా ఫ్రెండు, మేమిద్దరం మెట్రోలో వచ్చేవాళ్ళం. ఇతను టెంపుల్కి వెళ్తాడు, రోజు చాలా బాగా పాడతాడు, భజన చేస్తాడని చెప్తాడు. జైకి ఇవన్నీ విని అచ్యుత్ ఇంటి లోపలికి వెళ్తాడు క్లూస్ వెతకడానికి. అక్కడ గోడ మీద ఫోటోలో అచ్యుత్ తన కూతురుతో ఉన్న ఫోటోలు చూస్తాడు. బయటికి వచ్చి చూస్తే అంజలి కూడా పక్కనే ఉంటుంది. అంజలి చాలా బాధగా డిప్రెషన్లో కనపడుతుంది. ఇక్కడ మన స్టోరీ అయితే జై చిన్నప్పటికి వెళ్తుంది. జై కూడా మార్నింగ్ లెగ్గానే వాళ్ళ పేరెంట్స్ యొక్క శవాలను చూస్తాడు. పాపం జైకి కూడా తెలియదు అప్పుడు చిన్నప్పుడు తన పేరెంట్స్ ఎలా చచ్చిపోయాడని. ఆ తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు ఎలా చచ్చిపోయారని. కానీ ఎవరు ఏమీ సమాధానం చెప్పరు. తిరిగి తను వచ్చి అక్కడ కూర్చుంటాడు ఏమీ మాట్లాడకుండా. అప్పుడు వాళ్ళ అత్త తన దగ్గరికి వస్తుంది. జై పక్కన కూర్చుంటుంది. కానీ జైతో ఏమీ మాట్లాడదు. నెక్స్ట్ డే నుంచి జైని చాలా తిడుతుంటుంది. కానీ ఎవరికీ అర్థం కాదు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి జైని ఎందుకు తిడుతున్నావు అని అడిగినా సరే వాళ్ళ అత్త ఏమీ మాట్లాడదు. కొన్ని రోజులకి జైకి కోపం వచ్చి ఒకరోజు కూర్చుని గట్టిగా ఏడుస్తాడు. వాళ్ళ అత్త వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మనం ఏడవకుండా ఉంటే అది డిప్రెషన్గా వెళ్తుందని వాళ్ళ అత్త చెప్తుంది. ఎమోషనల్గా ఉంటామని. కొన్ని రోజుల తర్వాత జైకి వేరొక కస్టమర్ దగ్గరికి వెళ్తాడు. అతను విక్రమ్ వర్మ. జై ఆ డెడ్ బాడీ చూస్తే అచ్యుత్ శర్మ ఎలా చనిపోయాడో ఈ విక్రమ్ వర్మ కూడా అలాగే చనిపోయినట్టు అనిపిస్తుంది జైకి. అందుకని డౌట్ వచ్చి బయటకు వచ్చి తన ఫ్రెండ్ గుడికి వెళ్ళి వస్తుండగా అక్కడ కరెంటు తీగ వాటర్లో పడి హై వోల్టేజ్ వల్ల దాంట్లో కాలు పెట్టడం వల్ల అచ్యుత్ శర్మ చనిపోయాడని అంటారు. ఇక్కడ విక్రమ్ వర్మ కూడా అదే విధంగా చనిపోతాడు. ఇక్కడ విక్రమ్ వర్మ మనకి BBA బ్యాంక్లో ఒక సస్పెక్ట్ అనమాట. తర్వాత ఈ మర్డర్ కేసును డీల్ చేయడానికి సీత అనే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇక్కడ కనపడుతుంది మనకి.
తను విక్రమ్ వర్మ చనిపోయిన ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. కానీ తనకేమీ క్లూస్ దొరకవు. సీత పైనున్న ఆఫీసర్స్ అందరూ విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్డరా యాక్సిడెంటా అని అడుగుతూ ఉంటారు. సీత వచ్చి మాకైతే ఇప్పటివరకు క్లూస్ అయితే దొరకలేదు, ఇది మర్డర్ అవ్వచ్చు లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు అయి ఉంటుందని చెప్తుంది. తర్వాత జై సీతతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు, ఇది మర్డర్ అని చెప్పడానికి. కానీ సీత అవేమీ పట్టించుకోకుండా ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి వీడు డెడ్ బాడీస్ ఫోటోలు తీసి పేపర్లో వేస్తాడా మేడం అని చెప్తాడు. అక్కడి నుంచి తోసేస్తాడు. జై ఆలోచించి విక్రాంత్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక బెగ్గర్ని అడుగుతాడు, ఎవడైనా అనుమానంగా ఉన్నారా అని. దానికి ఆ బెగ్గరు ఒక వ్యక్తి అయితే చనిపోయినప్పుడు నవ్వుతున్నాడని చెప్తాడు. అప్పుడు జై అడుగుతాడు ఆ వ్యక్తి చూడ్డానికి ఎలా ఉంటాడని. అతను చాలా హైట్గా, బట్టతల, రైట్ లెగ్ అయితే పోలియో ఉందని, కళ్ళజోడు పెట్టుకుంటూ ఉంటాడని చెప్తాడు. అదేవిధంగా జై అచ్యుత్ చచ్చిపోయిన ప్లేస్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని అడగగా అతను కూడా సేమ్ అదే విధంగా చెప్పడంతో జైకి అర్థమవుతుంది కిల్లరు ఇలా ఉంటాడని. తర్వాత ఒకరోజు అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంజలిని అయితే చూస్తాడు. కానీ అంజలి ఇంట్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. జై కూడా వెళ్తాడు. జైకి కిటికీలోంచి ఒక అపార్ట్మెంట్ కనపడుతుంది. దానిపైన ఒక టవర్ చూస్తాడు. ఆ టవర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నుండి మెట్రో స్టేషను, అచ్యుత్ వాళ్ళ ఇల్లు, అచ్యుత్ చనిపోయిన చోటు అంతా క్లియర్గా కనిపిస్తుంది. జైకి అర్థమవుతుంది కిల్లర్ ఇక్కడి నుండే చంపాడు అని. అక్కడి నుండి అపార్ట్మెంట్లో అందరినీ అడుగుతాడు, బట్టతల, ఇలా కళ్ళజోడు, ఒక కాలు, పోలియో ఉన్న వ్యక్తిని చూశారని. ప్రతి ఇంట్లోకి వెళ్ళి అడుగుతాడు. కానీ ఎవరూ లేదు అని అంటారు. ఒక ఇంట్లో సాధు అనే వ్యక్తి ఉంటాడు. మనకి తెలిసేది విలన్ సాధు ఇతనే అనమాట. సాధు ఇంటి దగ్గరికి వచ్చాక అడుగుతాడు. అప్పుడు సాధు తన చేతిలో ఉన్న బాటిల్ని క్రష్ చేసి పాకెట్లో పెట్టుకొని నాకు తెలియదు అని చెప్తాడు. కానీ ఇక్కడ సాధు విలన్కి తెలుస్తుంది జైకి నిజం తెలిసినట్టు. అందుకని జైని చేజ్ చేస్తూ ఉంటాడు. కానీ జై దొరకడు. సాధుకి జైని చంపడానికి చాలా ట్రై చేస్తాడు కానీ దొరకడు. సాధు జైన్ గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాడు. ఒకరోజు జై హాస్పిటల్లో మార్జరీ రూమ్కి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ సాయంతో చనిపోయిన విక్రాంత్ వర్మ అండ్ అచ్యుత్ శర్మ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని తీసుకుంటాడు. సాధు కూడా అక్కడికి వస్తాడు. జై ఫ్రెండ్ జైని మార్జరీ రూమ్లో పంపించినట్టు బయట ఉన్న డాక్టర్కి వచ్చి చూస్తూ ఉంటాడు. డాక్టర్ జై ఫ్రెండ్తో అంటాడు, సైకి చేసి చెప్తుంటే తన ఫ్రెండ్కి అర్థం కాదు. కానీ పక్కనే కూర్చున్న సాధుకైతే అర్థమవుతుంది. సాధు అప్పుడు వెళ్ళి ఒక సుత్తితో అన్ని డోర్స్ని పగలగొడతాడు. చివరిగా మార్జరీ రూమ్లోకి వెళ్తాడు. తలుపులు పగలగొడతాడు. కానీ అక్కడ లోపల ఉన్న జైకి ఆ సౌండ్ వినబడి అదే రూము విండోలోంచి దూకి పారిపోతాడు. సాధు కూడా జై వెనకతల జైన్ చంపడానికి ట్రై చేస్తాడు. కానీ సాధుకి జైన్ చంపడానికి అవ్వదు. జై సీత దగ్గరకు వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపించగా సీత అస్సలు పట్టించుకోదు. కానిస్టేబుల్తో మళ్ళీ బయటికి తోసేస్తుంది. అప్పుడు సీత అంటుంది, నువ్వు హీరో అవ్వడానికి ట్రై చేయకు అని. అప్పుడు మన హీరో నేను హీరోనే అని చెప్తాడు. ఎందుకంటే నేను ఆ పాప కోసం హీరో అయ్యాను అంటాడు. కానిస్టేబుల్ కూడా అక్కడే ఉండి విని అంటాడు, నువ్వు కిల్లర్ ఉన్నావు అంటున్నావు, కానీ నీ దగ్గర ఎటువంటి క్లూసు లేవు, నీ దగ్గరికి ఎందుకు రావడం లేదు కిల్లరు అని అంటాడు. దానికి జై నాకు తెలిసినట్లు కిల్లర్కి తెలియకపోవచ్చు అంటాడు. ఇంతలో ఇక్కడ సాధు జై ఇంటి లోపలికి వెళ్ళి చంపడానికి ప్లాన్ రెడీ చేసి జై ఇంటి ఎదురుగుండా ఉన్న టీ షాప్లో కూర్చుంటాడు. జై ఇంటికి వచ్చి తాళం తీస్తాడు. కానీ జైకి డౌట్ వస్తుంది. తాళం తన పెట్టిన చోటే ఉంది, కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చారా అని డౌట్ వస్తుంది. అలాగే జై తాళం కింద పడేటట్లు చేసి విండోకి ఒక హోల్ పెట్టి చూస్తాడు. అక్కడ నుండి గ్యాస్ స్మెల్ వస్తుంది. అప్పుడు జై నెమ్మదిగా కిందకి వచ్చి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. తన వెనకతలే సాధు కూడా ఒక పేపర్తో గన్ కవర్ చేసి చంపడానికి ట్రై చేస్తాడు.
ఇప్పుడు జై అయితే స్ట్రైట్గా వెళ్ళి అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఒకటి గట్టిగా లంప మీద కొడతాడు. మధ్యలో కానిస్టేబుల్ ఏం చేశాడు పాపం, అప్పుడు బయట చుట్టూ ఉన్న జనం వచ్చి జైని తిడతారు. అలాగే జైని తిడుతూ ఉంటారు. జై సాధుని వెతుకుతాడు. దూరంగా మనం సాధు కనపడతాడు. జైని జైల్లో 10 రోజులైతే ఉంచుతారు. జైకి అనుమానం వస్తుంది, ఈ కిల్లర్కి ఎలా తెలిసింది నా గురించి అని. పాపం హీరో వెళ్ళి కిల్లర్కి చెప్పినట్టు తెలియదు కదా. జైల్లో ఒక కాంటాక్ట్ కిల్లర్ని అయితే అడుగుతాడు, మీకు ఎలా వస్తాయి ఈ కాంటాక్ట్స్ అని. అప్పుడు కాంటాక్ట్ కిల్లరు మాకు కాంటాక్ట్ చేయడానికి డీటెయిల్స్ ఇవ్వడానికి ఒక కాంట్రాక్టర్ అయితే ఉంటాడు, మీ గురించి ఆ కాంట్రాక్టర్ అన్నీ తెలుస్తాయి అంటాడు. అవును, మేము దొరికిపోతాము అన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ని కూడా మేము చంపేస్తాము. ఇక్కడ సాధు అదే పనిలో ఉంటాడు. బషీర్ దగ్గరికి వెళ్ళి విండోస్ రూమ్స్ అన్నీ క్లోజ్ చేసి తను ఒక మాస్క్ పెట్టుకుని ముక్కుకి ఒక గ్యాస్ని అయితే వదులుతాడు. దానివల్ల బషీర్ అయితే చనిపోతాడు. బషీర్ చచ్చిపోయే ముందు ఒక చిన్న చీటీలో అక్కడ టేబుల్కి హ్యాంగ్ చేసి చనిపోతాడు. ఆ చీటీలో సాధు నెక్స్ట్ ఎవరిని ఎక్కడ చంపుతాడు అని ఉంటుంది. అక్కడికి జై, సీత చాలామంది పోలీసులతో వెళ్ళి సాధువును పట్టుకోవడానికి చూస్తారు. కానీ సాధుకి అర్థమవుతుంది అక్కడ పోలీసులు జై ఉన్నారు అని. సాధు సీసీ కెమెరాలతో కనపడకుండా చాలా జాగ్రత్తగా జై దగ్గరికి వెళ్ళి లైటర్ని అడిగి తీసుకుని సిగరెట్ వెలిగించి దాని మీద ఆ చీటీ అంటిస్తాడు, అక్టోబర్ 2 అని. అది చూసి జైకి అర్థమవుతుంది అక్కడే కిల్లర్ ఉన్నాడని. కానీ సీత కిల్లర్ లేడు అని అక్కడి నుంచి వెళ్తుంది. జై సీసీ ఫోటోని ఇంకొకసారి చెక్ చేయగా ఎవరో మనిషి ముఖం కనపడదు, కానీ ఒక బాటిల్ని క్రష్ చేసి పాకెట్లో పెట్టుకుంటాడు. అది చూసి జైకి అర్థమవుతుంది తన ఫ్రెండ్స్ అంటారు ముఖం కనబడడం లేదని. దానికి జై ఫోన్ తీసి సాధు వీడియోనైతే చూపిస్తాడు. అపార్ట్మెంట్లో అందరినీ అడిగినప్పుడు జై వీడియో తీస్తాడు. అలాగా సాధు కూడా కనపడతాడు. తర్వాత రోజు నుంచి సాధు ఫోటో పేపర్లో వేస్తూ ఉంటారు. ఎవరైనా ఫోటో చూసి ఫోన్ చేస్తారు అని. సాధును పట్టుకోవడానికి ఇదో ప్లాన్గా ఉపయోగిస్తూ ఉంటాడు మన హీరో. డైలీ సాధు ఫోటో పేపర్లో వేయించడం, శ్రద్ధాంజలి ఫోటో పెట్టడం చూసి ఒక ముసలాయన జైకి ఫోన్ చేసి చెప్తాడు. జై సీతతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. కానీ వెళ్ళే ముందే కానిస్టేబుల్ మీద షూట్ చేస్తారు. సీత టార్గెట్ చేసి సాధు కిచెన్లోకి వెళ్ళినప్పుడు సిలిండర్ పేలుస్తుంది. సిలిండర్ బ్లాస్ట్ అయ్యి మంటలు వచ్చి సాధు చనిపోతాడు. కాకపోతే మనకి ఒక ట్విస్ట్ అయితే ఇక్కడ ఉంది. జై తన ఫ్రెండ్స్ రోజు శ్మశానంలో దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అది అక్టోబర్ 2. సాధు మారువేషంలోని వస్తాడు. జైకి అర్థమవుతుంది సాధు నువ్వు వచ్చావని తెలుసు నాకు అంటాడు. అప్పుడు సాధు రియల్ గెటప్లోకి వచ్చి వాటర్ బాటిల్ని అక్కడ పెట్టి సమాధి మీద నువ్వు చనిపోలేదా అని నాకు తెలుసు, నువ్వు చనిపోలేదని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు బయట ఉన్నావు, స్కూటర్ షూట్ చేసినప్పుడు నీ బుల్లెట్ స్కూటర్ వీల్కి తగిలింది, అదే హెడ్ లైట్కి తగులుతుంది లోపల ఉన్నప్పుడు. అయితే ఇద్దరి మధ్య చాలా గట్టిగా ఫైట్ అయితే జరుగుతుంది. జైకి బుల్లెట్ తగిలి పడిపోతాడు. మనం విలన్కి తగులుతాయి, కానీ హీరోకి బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. సాధు అక్కడికి వచ్చి బాటిల్లో వాటర్ తాగుతాడు. అప్పుడు జై అంటాడు, ఒక మనిషి హైట్ని మార్చలేం, వాళ్ళు చూసే విధానాన్ని వాళ్ళ అలవాట్లు మనం మార్చలేము అని అంటాడు. సాధు జైని చంపడానికి చూస్తాడు, కానీ తన బాడీ పార్ట్స్ ఏమీ పనిచేయవు. ఇక్కడే మనకి తెలిసిన ట్విస్ట్ ఏంటంటే సాధు తాగిన వాటర్లో అయితే కెమికల్స్ ఉంటాయి. అది కెమికల్ వాటర్ తాగిన మూల తనైతే బాడీ పార్ట్స్ అన్నీ పనిచేయవు. 15 నిమిషాల తర్వాత కూడా బ్రెయిన్ పనిచేయదు. అదే జై అయితే సాధుకు చెప్తాడు. జై పాప దగ్గరికి వెళ్ళి మీ నాన్న చంపిన వ్యక్తిని అయితే మీ నాన్న దగ్గరికి పంపించానమ్మా అంటాడు. అతను మీ నాన్నకి సారీ చెప్తాడు అంటాడు. ఆ పాపని నవ్వమంటాడు. ఆ పాప నవ్వుతూ తర్వాత ఏడుస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇక్కడైతే మన కథ అయితే ముగుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.